హలో, ఎక్కడ్రా బాబు? 6 నిమిషాలు రమ్మని అడ్రస్ లేకుండా పోయావు. సరే త్వరగా రారా, వెయిట్ చేస్తా. ఇదేంట్రా బాబు, స్ట్రీట్ ఇంత సైలెంట్గా ఉంది? అర నిమిషంలో రమ్మంటే 6 సెకండ్లో వచ్చావా? స్పీడ్ ఏంట్రా బాబు? అర్జెంటుగా రమ్మన్నావుగా, అందుకే వచ్చా. నైట్ ఆన్లైన్లోకి రాలేదు. నీకోసం చాలాసేపు వాట్సాప్లో వెయిట్ చేశానే. ఏంట్రా అరిగిపోయిన సిటీలో అలా స్ట్రక్ అయ్యావు? చెప్పరా బాబు. చెప్పడానికి ఏముంది మామ, కొంచెం మనీ కావాలరా. సరే, నెక్లెస్ రోడ్కి వస్తున్నా, వెయిట్ చేయి. చా కాదురా, అప్పురా. నాకొద్దురా. నీకు కాదురా, నాకురా. ఎవడిస్తా అన్నాడ్రా? ఇంకెవడురా, నువ్వే. రుణమిస్తే జీవితాంతం రుణపడి ఉంటానురా. రుణాలు ఇచ్చేవాడిని వేరేవాడిని చూసుకో, నేను రుణం కోసం వెళ్తున్నా. గప్చిప్పులు తినడానికి 3 గంటల నుంచి తిరుగుతుందా మా తల్లే? నేను పిచ్చి పిశాచులు ఎత్తుకెళ్ళా. దీనమ్మ సిటీ మొత్తం తిప్పి సింపుల్గా ఇంట్లోకి వెళ్తుందా? పర్లేదు, ట్రై చేయొచ్చు. ఇక్కడ బ్లూబర్డ్ స్కూల్ ఎక్కడ ఉంది మ్యామ్? నేను స్కూల్ అమ్మాయిని కాదండి. హలో, నేను అడిగింది మీరు ఏ స్కూల్ అని కాదు, ఇక్కడ బ్లూబర్డ్ స్కూల్ ఎక్కడుంది అని. ఏంట్రా బాబు, భూమి మీద ఏమాగండి వదులుదా? అందరికీ సోపేస్తుంది. ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయండి. సారీ, నేను ఈ ఏరియా కొత్త. మీరు చాలా అందంగా ఉన్నారండి. మీకు కావాల్సింది స్కూల్, నా అందం కాదు. వెళ్ళి వెతుక్కోండి. ఏంటి అందన్నా? అందాన్ని వెతికితే ఆవిరైపోతావు. ముందు వచ్చిన పని వెతుక్కో, బాగుపడతావు. ప్రతివాడు కాంప్లిమెంట్ ఇచ్చేవాడే ఫ్రీగా. నేను ఫాలో అవ్వాలంటే ముందు నా ప్రాబ్లమ్స్ పక్కన పెట్టాలి. ఎరా, లవ్ ట్రైన్ ఇందాక వచ్చింది. గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ రా. అయితే బండి పట్టాలెక్కలేదన్నమాట. పట్టాలెక్కి 10 రోజులు అవుతుంది. ఓహో, ఇంకా నీ స్టాప్ వరకు రాలేదా?
నా స్టాప్కి వస్తే జీవితాంతం నా స్టేషన్లో ఉండిపోవాల్సింది కదరా. ఏమోరా బాబు, ఈ అమ్మాయిల మనసు అర్థం చేసుకునే లోపు ఒక రాజ్యాన్నే గెలవచ్చురా. అలా అనుకుంటే రాజులు ఆడవాళ్ళ కోసం రాజ్యాన్ని ఎందుకు వదులుకుంటారా? లవ్లో ఉండేవాడికి ఎవరు పాడైతే తప్ప లాజిక్లు అర్థం కావులే. చెప్పేవాడు వేమన అయితే వినేవాడు వేదాంతుడా? నీకెన్ని ఫిలాసఫీలు చెప్పినా అర్థం కావురా బాబు. ఇక వీరి మధ్యలో ధనలక్ష్మి వచ్చి డ్యాన్స్ చేస్తూ కనకవర్షం కురిపించినా వీరికి కనపడదు. ఇప్పుడు చెప్పరా. చెప్పడానికి ఏముందిరా, ధనలక్ష్మి నీ ముందు పాకెట్లో ఉన్నా దురదృష్టం నీ బ్యాక్ పాకెట్లో ఉంది. దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు ధనలక్ష్మి నీ పాకెట్లో భద్రంగా ఉంది అనుకుంటున్నావా? నా పాకెట్లో భద్రంగా ఉంది. ఓసారి చూసుకో. రేయ్, మాకు తెలుసురా జిమ్మిక్లు. గ్రాఫిక్స్ లేకుండానే మెరాకిల్ చేయగా తెలుసా? నీ ముందు కళ్ళు మూసి తెరిచేలోపు కన్నీళ్లు పెరవై ఎడారైపోతాయిరా. సరే పద పోదాం. ఎవరా అది? మామా నువ్వా? రా కూర్చో. నేనే గాని ఈ సెటప్ ఏంట్రా బాబు? కండిషన్లు పెట్టకరా బాబు, వచ్చి కంపెనీకి. ఒరే మామ, నాకు ఏ అమ్మాయిని చూసినా తేనే గుర్తొస్తుందిరా. అది ఏదో ఒక అమ్మాయి ప్రపోజ్ చేసి సత్యకి చెప్పిన ఫీల్ అవరా. దానికి ఇన్ని రోజులు సత్య వెనకాల తిరగడం ఎనికిరా. సత్యం చూస్తేనే కదరా నీకు అందరు అమ్మాయిలు అలా కనిపించేది. ఏమోరా బాబు, లవ్లో పడితే ఇన్ని టెన్షన్స్ ఉంటాయని ఇప్పుడే అర్థమైంది. లవ్ జవాబు దొరకని ప్రశ్న లాంటిది మామ. ఈ క్వశ్చన్కి నేనే ఆన్సర్ రాస్తాను రా త్వరలో. ఇంటర్వెల్ లేకుండానే బాగా గుర్తొస్తున్నాడు. ట్యూన్ లేకుండానే నాతో డ్యూయట్ పాడిస్తున్నాడు. మొత్తానికి ప్రొడ్యూసర్ లేకుండానే నాతో ప్రేమ సినిమా చేస్తున్నాడు. లవ్ పుడితే ఎన్ని లాజిక్లు ఉంటాయా? ఇంకా లేట్ చేయకూడదు, త్వరగా ప్రపోజ్ చేయాలి, లేదంటే లవ్ లైన్ కట్ అవుతుందేమో. అయినా నాకు వీడి మీద ఇంత పిచ్చి ప్రేమేంటి? నా మనసు నాకే తెలియకుండా వాడి హార్ట్లో సెటిల్ అయిపోయింది. ఇక వెయిట్ చేయకూడదు, దీనికి శుభం కార్డ్ వేసేయాలి. ఇంకో 4 అవర్స్లో నా జీవితానికి గమ్యం దొరకబోతుంది.
ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సుస్మిత బ్యూటీ పార్లర్ ఎక్కడండి? మీరే బ్యూటీ, ఇక స్మిత ఎందుకండి? నేను అడిగింది పార్లర్ అండి. నేను చెప్పింది మీ అందం అండి. చెప్పండి ఎక్కడుందో ప్లీజ్. ఇంత అందమైన అమ్మాయి అడ్రస్ అడిగితే చెప్పలేని అబ్బాయి ఉండడు. బట్ బ్యాడ్ టైం, నాకు కూడా ఈ ఏరియా కొత్త మీకులాగే. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. అదే కదా నేను చెప్పేది, మీరు కూడా అందంగా ఉన్నారని. హాయ్. హాయ్. ఏంటో ఈ ప్రకృతి మన ఇద్దరిని భలే కల్పిస్తుంది కదా. అవును, గూగుల్లో వాతావరణ శాఖ .comలో చూసా, బాగానే అనుకూలిస్తుంది. ఆ? నువ్వు చెప్పింది నిజమే రోయ్. తుఫాన్ వచ్చే సూచనలు బాగానే కనిపిస్తున్నాయి. ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావురా? రెడ్ ఎఫ్ఎం వింటున్నావా? లైవ్లో సత్యను చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎక్కడా? అంత సాగదీయకు, నరం తెగుద్ది. అక్కడ ఏంటి మీరిద్దరూ దేని గురించో మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదమ్మా, మా ఓడికి నెట్ కనెక్షన్ లేకుండానే యూట్యూబ్లో ఫ్యూచర్ కనబడుతుంది. ఎవరి ఫ్యూచర్? కాసేపు ఉండు, క్లారిటీ వస్తుంది. 5.5 అడుగుల సునామీ వస్తుందిరా. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో. తట్టుకోవడానికి సిద్ధంగా ఉండరా. ఏంటి నీకు వీడే దొరికాడా? భూమి మీద అబ్బాయిలే కరువైనట్లు తెగ తిప్పుకొని తిరుగుతున్నావు. అసలేంటి? ఇంకా అర్థం కాలేదా? చెంప పగలగొట్టినా అర్థం కావట్లేదా? వీడు నా లవర్. కొట్టినా కూడా నీకు అర్థం కావట్లేదా? వీడు నా లవర్. ఈ మాట కాదంటే వాడిని చంపుతా. ఇది విన్నా కూడా నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను చంపుతా.